ప్రియమైన సోదరీలారా సహోదరులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని విత్తనంగా పోల్చి ఒక ఉపమానం చెప్పాడు. ఈ యొక్క విత్తనం వేసినప్పుడు మొదటి విత్తనము త్రోవ ప్రక్కన పడిపోయింది. అంటే వాక్యము వాళ్ళ హృదయంలోకి వెళ్లకుండా వింటారు, కానీ చాలామంది దేవుని వాక్యము శైతాన్ని ఎత్తుకొని పోతూ ఉంటుంది. అందుకని వాళ్ళు దేవుని కొరకు జీవించలేరు, ఫలభరితంగా ఉండలేరు. రెండో వాళ్ళు దేవుని వాక్యం వింటారు, కానీ లోతైన అనుభవం లేదు, రాతి నేలను పడింది అన్నారు. రాతి నేలను పడిపోయిన కారణం చేత ఏమైపోయారంటే వారు ఆత్మీయంగా ఎదగలేక అలాగనే ఉండిపోతూ ఉంటున్నారు. మూడో విత్తనం ఎక్కడ పడిందంటే ముళ్ళ చెట్లో పడింది అని అన్నారు. అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఐక్య విచారాలన్నీ ఏం తినాలా, ఏం త్రాగాలా, సంపాదించిన వాటన్నిటిని బట్టి వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేకపోతూ వస్తారు. నాలుగో విత్తనము ఒక మంచి నేలను పడింది, మంచి హృదయంలో పడింది. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలభరితంగా ఉంది. నా వెనుకున్నటువంటి చెట్లన్నీ కూడా అలాగ చూపిస్తున్నావు. నీవు ఏ చెట్టు వలె ఉన్నావు, ఎంత ఫలభరితంగా